నమస్తే అండి, నేను డాక్టర్ తేజచంద్రాని. చాలామంది గ్యాస్ ట్రబుల్ అనుకొని కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్స్ వాడతారు, తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటారు సొంతగా వాడుకొని. అట్లా ఉన్నప్పుడు తీసుకునే ముందు ఒక్కసారి మీకు ఏమైనా కంప్లైంట్స్, ఇప్పుడు చెప్పే కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి డాక్టర్ని కలిసి దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఫస్ట్ కడుపు ఉబ్బరంతో పాటు రైట్ సైడ్ కడుపు రైట్ సైడ్ నొప్పి ఏమైనా ఉంటే, ఫీవర్ కానీ, పాస్ పచ్చకి కానీ, పాస్ మంటకు కానీ, నొప్పి నడిచినప్పుడు కానీ, మెట్లు ఎక్కేటప్పుడు కానీ, బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ నొప్పి వస్తే మాత్రం ఫస్ట్ ట్యాబ్లెట్ వాడకముందు డాక్టర్ని కలిసి స్కాన్ చేయించుకొని డిసైడ్ చేసుకోండి. దేనికంటే కొన్నిసార్లు అది అపెండిసైటిస్ అవ్వచ్చు, 24 గంటల పేగు కూలిపోవటం. దేనికంటే అది బాగా కూలిపోతే ఆ పేగు పగిలిపోయి మొత్తం కడుపు అంతా చీమ వచ్చి సీరియస్ అవుతుంది కాబట్టి. ఇంకోటి రైట్ సైడ్ నొప్పి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండి ఇన్ఫెక్ట్ అయితే సేమ్ కడుపు ఉబ్బరం నొప్పి అన్నీ వస్తాయి. ఈ రెండు మాత్రం జాగ్రత్తగా చూసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత వాడుకోండి. ఇంకోటి ఏంటంటే బొడ్డు పైన బాగా నొప్పి బాగా సివియర్గా వస్తుంది కొంతమందికి. ఎక్కువ మంది ఆల్కహాల్ తాగే వాళ్ళు మందు అవుతున్నాం కదా గ్యాస్ ట్రబుల్ అని చెప్పి ఇంజెక్షన్ వాడుతుంటారు. వీళ్ళకి మాత్రం ప్యాంక్రియాస్ అనే ఒక జబ్బు ఉంటుంది, అది అయ్యిండొచ్చు. అందుకని వీళ్ళైనా కానీ ఉట్టి గ్యాస్ ట్రబుల్ వాడకుండా ప్యాంక్రియాటిస్ టెస్ట్ చేసుకొని, అది లేదంటే మందులు వాడుకోండి. ఇవన్నీ కాక మీకు కొంతమందికి అర్ధరాత్రి సడన్గా కడుపు ఉబ్బరం వస్తుంది, వామిటింగ్స్ వస్తుంటాయి, మోషన్స్ వస్తుంటాయి, చెమటలు వస్తుంటాయి. చాలామంది వామిటింగ్లో తిన్నది పడిపోయేసరికి తిన్నది పడలేదేమో అనుకొని సైలెంట్గా ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి టెస్ట్ చేసుకోవడం లేదా చూద్దాంలే తగ్గిపోయిందని. కానీ వీళ్ళు మాత్రం ఎస్పెషలీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ, బీపీ ఉన్నవాళ్ళు కానీ, సిగరెట్ తాగేవాళ్ళు కానీ, లేదు ప్రీవియస్గా ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం ఉందని స్టంట్ కానీ ఆపరేషన్ చేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అర్ధరాత్రి అయినా వచ్చి ఈసీజీ తీయించుకొని, ఈసీజీ బాగున్నా కానీ మళ్ళీ మరుసటి రోజు వచ్చి మళ్ళీ తీయించుకొని టెస్ట్ చేసుకొని గుండె జబ్బు లేదని ఫైనల్ అయిన తర్వాతే గ్యాస్ అని డిసైడ్ అవ్వాలి.